ఒంగోలు నగరంలోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో పాడైన నిల్వ ఫుడ్ ను అధికారులు గుర్తించారు. ఇస్మాయిల్ బిలాన్ బేకరీతో పాటు మరో 20 యూనిట్లలో తనిఖీలు చేశామన్నారు. ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వేణుగోపాలరావు నిల్వ ఫుడ్ ను గుర్తించి చెత్తకుప్పలో వేశామన్నారు. బేకరీ యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. 10 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశామన్నారు. మొత్తం 6 కేసులు నమోదు చేశామన్నారు అధికారులు. నిల్వ ఫుడ్ తో ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని వేణుగోపాల్ హెచ్చరించారు. ఈరోజు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు డైరెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో భాగంగా ఇస్మాయిల్ బేకరీ అండ్ స్వీట్స్ రావడం జరిగింది. ఇక్కడ స్టేల్ ఫుడ్ బాగా ఐడెంటిఫై చేశాము. స్టేట్ ఫుడ్ అంతా డిస్ట్రాయ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. మరియు ఇట్లానే బిలాల్ ఒకటి లైక్ మొత్తం ఒంగోలు టౌన్ మొత్తం కూడా కలెక్టెడ్ అన్నీ తీసుకొని దగ్గర ఒక 20 యూనిట్స్ దాడులు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. మొత్తం కలిపి 10 టీంలు దీని మీద వర్కౌట్ చేస్తున్నాయి. సార్ చెప్పినట్లుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అలాగే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కలిసి ఇక్కడ 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు టౌన్లో మెయిన్ రెస్టారెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేసి సార్ వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. అలాగే లీగల్ మెట్రాలజీకి సంబంధించి లీగల్ మెట్రాలజీ కూడా ప్రొవిజన్స్ వైలేషన్ ఎక్కడైనా ఉంటే గమనించి వాటి మీద కేసెస్ నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవి ఉన్నాయి. ఇక్కడ వాటి మీద ఎప్పుడు ఏమి తయారు చేశారు అది ఏమి లేవు డిక్లరేషన్స్. అలాంటి సంబంధించి ఉంటే ప్యాకేజీ కమోడిటీస్ కానీ లేకపోతే మనకు వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి కానీ లీగల్ మెట్రాలజీ పరిధిలో మేము కేసులు నమోదు చేయడం జరుగుతుంది.